2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడిన మాట, ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోటు నుండి తప్పింపబడి తిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్టు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. సింహము నోటు నుంచి అనగా ఏ సింహం అది? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 10 వాక్యాల వరకు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆ గర్జించు సింహం వలె వచ్చినవాడు అపవాది. వాడు విరోధంగా పనిచేస్తున్నాడు. అప్పుడు మనము నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండేటప్పుడు మన ముందు విశ్వాస యాత్రను చేసిన వీరులను చూడాలి. మన ముందున్న వీరులు ఎవరైతే ఉన్నారో, విశ్వాస యాత్రను పూర్తి చేసిన వాళ్ళు, ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా ప్రస్తుతం ఉన్న ఈ తరములోనైనా మన ముందున్న తరములోనైనా విశ్వాస వీరులుగా ఉన్న వారి నడవడిని చూసి మనల్ని ధైర్యపరచుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం, మెట్టకు సహోదరులారా ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. విశ్వాస యాత్ర ముందుకు కొనసాగిస్తున్నప్పుడు మనం ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం పొంది ముందుకు కొనసాగాలి. ధైర్యము లేఖనాల నుంచే వస్తుంది.